यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातराजुहाव पुत्रेति तन्मयतया तर्वोबनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि यः स्वानुभावमखिलश्रुतिसारमेक मध्यात्मदीपमतितीर्षतां तमोऽन्तम् संसारिणां करुणया पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनाम् ॐ अज्ञानतिमिरान्धस्तज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति सुपदान्तिकम् वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगदान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ఈ రోజు నేను 4వ స్కందం 16వ అధ్యాయము 17వ శ్లోకము 18వ శ్లోకం చెప్పబోతున్నాను. ఫస్ట్ శ్లోకం చదువుతాను. మాతృభక్తి పరస్త్రీషు పత్న్యామర్ధ ఇవాత్మనః ప్రజాసు పితృవత్ స్నిగ్ధః కింకరో బ్రహ్మవాదినాం. మాతృభక్తి పరస్త్రీషు ఇతర స్త్రీల ఎడ పత్న్యాం భార్యను అర్ధ సగభాగము ఇవ వలె ఆత్మనః తన దేహములో ప్రజాసు ప్రజలకు పితృవత్ తండ్రి వలె స్నిగ్ధః అనురాగవంతుడగు కింకరః సేవకుడు బ్రహ్మవాదినాం భగవన్మహిమలను ప్రచారము చేయు భక్తులకు. పరస్త్రీలను ఈ రాజు మాతృభావముతో గౌరవించుచు భార్యను తన దేహములో అర్ధభాగంగా పరిగణించును. ప్రజలకు కన్న తండ్రి అయి ఉండునితుడు భగవన్మహిమలను ప్రచారము చేయు భక్తులకు కింకరుడై వర్తించును. నారాయణం నమస్తుత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే नमो ब्राह्मण्य देवाय गोब्राह्मण्य हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिति नामिने नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते राधानाथ स्वामिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारणे विशेष शून्यवाद पाश्चात्य देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गुरुं एते वाकं शमन्ते परमानन्दं माधवं श्रीचैतन्यवनं रम्याकसित उपासनव्रजवधू वर्गेण वा कल्पितं श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमापुमादो महान् श्रीचैतन्यमहाप्रभुमतमिदं तत्रादराना परौ. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण Prabhuji, Mataji, Sanatram. Thank you for joining the class, Mataji and Prabhuji. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు, బట్ ఊరికే
పుస్తకంలో రాసింది చదవచ్చు అన్నారని నేను మొదలుపెట్టాను. ఆహ్, ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ మిమ్మల్ని పాదాభివందనం చేస్తూ క్షమించమని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులతో నేను కొంచెం చెప్పగలనేమో అని ప్రయత్నిస్తున్నాను. ఆశీర్వదించండి మాతాజీ. ఆహ్, పృథు మహారాజు ఆహ్, ఎంత గొప్పవాడో వీళ్ళు అందరూ ఆహ్, దేవతలు అందరూ వచ్చి ఆయనని పొగుడుతూ ఉన్నారు. ఆయన పొగడ్తలను విని మనము అట్లాంటి రాజు నిజంగా ఉన్నారా అని అనుకోవటానికి భాగవతంలో చాలా మంది రాజులను ఎగ్జాంపుల్స్ కోట్ చేశారు. అసలు భగవంతుడి అవతారమే పృథు మహారాజు అని చెప్పారు. 4.15.4 శ్లోకంలో భగవదవతారములు పలు విధములని చెప్పారు ఇంతకుముందు చాప్టర్‌లోనే. ఆ శ్లోకము అయం తు ప్రథమో రాజ్ఞాం పుమాన్ ప్రథయితా యసః పృథుర్నామ మహారాజో భవిష్యతి పృథుస్రవా. ఈ ఇరువురిలో పురుషుడు తన యశస్సును ప్రపంచమంతటను విస్తరింపజేయగలడు. పృథువు నామమున ప్రసిద్ధి చెందు ఇతడు రాజులలో శ్రేష్ఠతముడు కాగలడు అని చెప్పారు. అంటే ఆహ్, వేణువు చనిపోగానే ఆయన శరీరం నుంచి ఇద్దరు జనించారు. ఆహ్, వా వారి ఆహ్, హస్ ఎ రొ వారి అరువులతోటి వాళ్ళని మదనించగా మునులు మదించగా వారిలోంచి ఒక స్త్రీ, ఒక పురుషుడు అవతరించారు. స్త్రీ ఏమో లక్ష్మీదేవి అంశ సంభూతమైన స్త్రీ వచ్చారు. పురుషుడేమో శక్తి అంశమే అనుకోటానికి ఇక్కడ ఇంతకుముందు భగవద్ అవతారంలో పలు విధములుగా శివుడు, అనంతుడు అనువారులు దేవదేవుని నిరాకార బ్రహ్మతత్వములు. ఆహ్, స స్ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు కూడా సచీపతి అని అనేవారు. భగవానుని కామలక్షణం యొక్క అవతారమంట. అనిరుద్ధుడు భగవానుని మనస్సు యొక్క అవతారము. అదే విధంగా దేవదేవుని పాలనా శక్తి యొక్క అవతారమే పృథు చక్రవర్తి. పాలనా శక్తి భగవంతుడి పాలనా శక్తిలోంచి వచ్చిన అవతారం కాబట్టి పృథు చక్రవర్తి ఆహ్, చాలా చక్కగా పరిపాలించబోతున్నారని మనకి ఇప్పుడే ఈ మునులందరూ చెప్తున్నారు. ఆయన గొప్ప లక్షణాలన్నీ ఇ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము. ఇంకా, ఇంకా ముందు ముందు ఇంకా లక్షణాలు ఎలా ఉన్నాయి అని ఈ 2 శ్లోకాల్లో కూడా మనం తెలుసుకోబోతున్నాము. ఆహ్, భగవాను ఈ పృథు మహారాజు ఎంత గొప్పవారంటే పరస్త్రీలను మాతృభావంతో చూసేవారట. తన దేహంలో సగభాగంగా గౌరవిస్తారు. అంటే తన దేహాన్ని తనెంత బాగా పోషించుకుంటారో, అలాగే తనని కూడా విలువిచ్చి అలాగే చూసుకుంటారు. అంటే ఒక స్లేవ్ లాగా కాకుండా భార్య అంటే ఊరికే సేవకురాలు, తనకి సహాయం చేయటానికే అంటే తన ఆహ్, దాసి అని కాకుండా ఆ రోజుల్లోనే పృథు మహారాజు భార్యని కూడా సగభాగంగా చూసుకునేవారంట. సో, ఈ ఈ గుణం మనకి ఆహ్, రఘువంశ వంశంలో పుట్టిన క్షత్రియ కులంలో పుట్టిన శ్రీరామచంద్రులో కూడా చూస్తాం మనం. ఆయన ఆయన కూడా ఒక ఆదర్శవంతమైన రాజుగారు. ఆహ్, ఆయన ఆదర్శవంతమైన పుత్రుడు. శ్రీరామచంద్రుడు ఆదర్శవంతమైన పుత్రుడు. ఆదర్శవంతమైన ఆహ్, సోదరుడు. ఆదర్శవంతమైన ఆహ్, పతి అండ్ మళ్ళీ ఆయన ఆదర్శవంతమైన రాజు కూడా. సో, ఆయన రామరాజ్యం ఎలా పరిపాలించబడిందో, అలాగే పృథు మహారాజు కూడా అంత చక్కగా పరిపాలించారు. ఆయన కూడా అలాగే స్త్రీలను చక్కగా గౌరవించారు. మొదటిసారి శ్రీరామచంద్రుల వారు మొదటిసారి సీతను వివాహం చేసుకొని తీసుకొనొచ్చినప్పుడంట ఎప్పుడు ఫస్ట్ డే పెళ్ళవ్వగానే ఫస్ట్ డే భార్యకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా! సీతాదేవి రాముల వారి పాదాలకి నమస్కరించగా, "నీకు నేనేమి ఇవ్వగలను సీత? నా దగ్గర ఏమీ లేదు. నేనొక మాట ఇస్తాను నీకు" అని చెప్పారంట. అది ఒక మాట ఏంటి అంటే, నేను ఆహ్, హ్మ్. మామూలుగా మా వంశంలో క్షత్రియులంటే ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలుంటారు. మా తండ్రిని చూసావు గదా! ఎంతమంది భార్యలున్నారు. అలాగే నాకు కూడా భార్యలు వచ్చే అవకాశం ఉన్నది.
కానీ నేను నీకు మాటిస్తున్నాను. నువ్వొక్కదానివే నాకు భార్యలాగా ఉంటావు. నేను ఏకపత్ని వ్రతము తీసుకుంటాను. నీకు మాటిస్తున్నాను అని చెప్పారంట. సో, ఇంతకుముందు రా శ్రీరామచంద్రుల వారు సీతాదేవికి మాట ఇచ్చినప్పుడు సీతాదేవి చాలా పొంగిపోయి ఆయనకి పాదాభివందనం చేసుకొని ఆయనతోటి ఆహ్, ఆయనకి ఒక పేరిచ్చారంట. కరుణానిధాన్ అని. కరుణానిధాన్ అనే పేరు ఆయనకి రాముల వారికి సీత ఒక్కతే చెప్తుంది. ఆ పేరు గురించి ఎవరికీ తెలీదు. రాముల వారికే తెలుసు. సీతకి రాముల వారి మధ్యలోనే కరుణానిధాన్ అనే పేరు తెలియబడింది. ఆమె ఆహ్, 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 మొదటి రోజు వివాహమై రాజ్యానికొచ్చినప్పుడు సీతాదేవికి రాముల వారిచ్చిన వచనం ప్రకారం ఆ వచనాన్ని ఆమె తీసుకొని దానికి సంతోషించి ఆమె ఆయనకి ఒక పొగడ్తలాగా కరుణానిధాన్ అని పెట్టుకున్నారంట పేరు. ఈ పేరుని ఎప్పుడైతే సీతాదేవి లంకలో బంధించబడి అక్కడ రాముల వారి కోసం ఎదురు చూస్తున్నప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని పంపించారు కదా! అంగుళీకమిచ్చి ఈ నేనెట్లా గుర్తుపడతాను స్వామి అనంటే అంగుళీకమిస్తే సీతమ్మ వారు గుర్తుపడతారంటే మరి సీతమ్మ వారి దగ్గరికే ఎళ్ళానని నేనెట్లా ఆంజనేయ స్వామి ఎలా చెప్పగలుగుతారని సీతమ్మ వారిని అడిగితే అమ్మా నువ్వు రాముల వారి నువ్వు ఏదైనా చెప్పు రాముల వారికి దానివల్ల అప్పుడు సీతాదేవి ఈ మాట చెప్పారంట. కరుణానిధాన్, హే కరుణానిధాన్ అని చెప్పమని చెప్పారంట. హే కరుణానిధాన్ అంటే ఆమె ఎప్పుడో చెప్పిన మాటని రాముల వారు గుర్తుపెట్టారంట. అలాగా ఆ ఒక మాట రాముల వారికి భార్య చెప్పిన మాట, సీతాదేవి చెప్పిన మాట అని గుర్తుంచుకున్నారు. సో, ఇక్కడ ఎందుకు ఈ రిఫరెన్స్ తీసుకున్నానంటే, పృథు మహారాజు గారు గూడా ఇలాగే స్త్రీకి గౌరవం ఇచ్చి భార్యని ఆహ్, భార్యని సగభాగంలాగా చూసుకునే అంత గొప్ప మనిషి అన్నమాట. శ్రీరామచంద్రుల వారి అంత గొప్ప మనిషి పృథు మహారాజు కూడా. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఆహ్, పరస్త్రీలని ఎవరిని చూసినా గూడా ఆయన మాతృమూర్తితో సమానంగా గౌరవించేవారంట. ఆహ్, అంటే శ్రీరాముల వారు కూడా ఆహ్, ప్రతి ఒక్కళ్ళని అలాగే మాతృమూర్తుల్లాగానే చూసుకునేవాళ్ళు. దాసి అని ఇప్పుడు ఎవరైతే పెంచుతున్నారో పెంపుడు తల్లిలాగా, దాసి అని ఎవరిని ట్రీట్ చేయలేదు. ఆయన అందరిని తల్లి మాతృమూర్తుల్లాగానే చూస్తున్నారు. సేమ్ అలాగే పృథు మహారాజు కూడా ప్రతి ఒక్కళ్ళని ఇదే విధంగా మనం కూడా మన ఇస్కాన్‌లో అందరం ఆడవాళ్ళని మాతాజీస్ అని పిలుచుకుంటాము. మగవాళ్ళు కూడా అందరూ ప్రభుజీలు మా ఆడవాళ్ళందరినీ ప్రతి వయసు వాళ్ళని మాతాజీ అని పిలుచుకుంటారు. ఇది చాలా గొప్ప ఆహ్, ఆహ్, ఆ ఆరాధన మనకి లభిస్తుంది. అంటే ఎలాంటి వారైనా సరే ఇస్కాన్‌లో కనిపిస్తే చాలు మాతాజీ అని మనకి పిలువబడతాము. అది చాలా గొప్పగా అనిపిస్తుంది. సో, ఇది ఇదొక్కటే ఇస్కాన్‌లోనే ఇది పాసిబిలిటీ. వేరే దగ్గర అందరూ మేడమ్ అనో, లేకపోతే మిస్ అనో అలా పిలిచి, పేరు పెట్టి పిలిచి కొంచెం అవమానకరంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాతాజీ అనేసరికి చాలా గౌరవం ఇచ్చినట్లు తెలుస్తుంది. సో, ఇది ఇస్కాన్‌లోనే పాసిబుల్. ఇస్కాన్‌లో డివోటీస్‌కి అందరికి ఇది చాలా గొప్ప అనుభవము. ప్లస్ ఇది గొప్ప గౌరవం గూడా లభిస్తుంది. అలాగా ఆహ్, ఇప్పుడు ఈ రాజు పృథు మహారాజు ఎలాగైతే స్త్రీలను గౌరవించారో అదే విధంగా పరిపాలించే ఇప్పుడు ప్రస్తుతం పరిపాలించే పొలిటీషియన్స్ కూడా అందరిని అలా గౌరవిస్తున్నారు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే కొంతమందిని బాగా ఎక్కువగా గౌరవిస్తారు. వాళ్ళ హ్మ్. హ్మ్. వాళ్ళ పదవిని బట్టి మళ్ళీ వేరే వాళ్ళందరినీ మామూలుగా ఆహ్, ఆహ్, అంటే చులకన భావంతో చూస్తారు. మగవాళ్ళనైనా, ఆడవాళ్ళనైనా. సో, ఇలా కాకుండా ప్రతి ఒక్కళ్ళని సమానంగా చూసే పరిపాలించే వాళ్ళుంటే గనక సొసైటీ అంతా గూడా, సమాజం అంతా గూడా చాలా చక్కగా ఆహ్, ఎదుగుతుంది. వృద్ధి చెందుతుంది. ఆహ్, మ ప్రజలందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు ఆహ్, హ్మ్, విలువతోటి చూసుకోవటం నేర్చుకుంటారు. సో, ఇలాగా అంటే ఒక స్కూల్‌లో, ఒక క్లాస్‌లో గర్ల్స్‌ని, బాయ్స్‌ని కలిపి మనం మర్యాద నేర్పిస్తూ ఉంటే, ఒక క్లాస్‌లో ఎలాగైతే
అందరూ డిసిప్లిన్డ్‌గా ఉండగలుగుతారో, అదే విధంగా ఒక సొసైటీని గూడా మనం అలా తయారు చేసి ఇప్పుడు ఇస్కాన్‌లో అందరూ మాతాజీలు, ప్రభాజీలు అన్నప్పుడు ఇదే విధంగా ఇదే వైడ్‌గా అవుతాయి. అంటే సొసైటీ కాకుండా ఇంకా పెద్ద కమ్యూనిటీలో అలా పెద్ద పెద్ద కమ్యూనిటీస్‌లో అలాగే మాట్లాడుకుంటే ఎంత గౌరవం లభిస్తుంది అందరికి. అందరం ఎంత చక్కగా ఈక్వల్‌గా ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇది చదువుతున్నప్పుడు నాకు అలాంటి ఆలోచనొచ్చింది. అంటే ఇది చిన్న సర్కిల్‌లో అయితే మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వగలుగుతున్నాము. అదే పెద్ద సర్కిల్‌లోకెళ్ళినప్పుడు కూడా మనం ఇదే ఎక్స్‌పీరియన్స్ వస్తే గనక సిమిలర్‌లీ మనకి పెద్ద పెద్ద అంటే చాలా మంది ఉన్న కమ్యూనిటీస్‌లో కూడా మనం ఇలాగే ఆహ్, అలవాటు చేస్తే అందరికీ హ్మ్, త్వరలోనే మనం సొసైటీని కూడా మార్చేయగలుగుతామేమో అని ఒక ఆశ. చిన్న ఆశ. కానీ అది ఎంతవరకు పాసిబిలిటీ మనమేమో చాలా రకాల మనుషులం ఉన్నాము. ఒక రకం కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయము. మనము సెల్ఫ్ డిఫెన్స్‌లో ఎక్కువ పోట్లాడుతూ ఉంటాం అందరితోటి. ఇన్ని రోజులు నేర్చుకున్నదంతా అదే కాబట్టి మనం తొందరగా ఇందులోకి మారాలంటే కూడా కుదరదేమో. అలా ఉంది మన మన సొసైటీ. సో, ఇక్కడ మనం మళ్ళీ వస్తే విద్వాంసుడైన వాడు భాష్యం చదువుతున్నాను. విద్వాంసుడైన వాడు భార్యను తప్ప ఇతర స్త్రీలందరిని మాతృభావంతో గాంచుచు, ఇతరుల సొమ్మును రహదారి పైన గల చెత్త వలె చూచును. ఇతరులను తన వలె గౌరవించును. అసలు వేరే వాళ్ళ వస్తువులు మనం తీసుకోకూడదు అనేది మనకసలు తెలీదు. అంటే ఆహ్, ఈజీగా అవైలబిలిటీ ఉన్నది అంటే అది మనకే అని అన్నట్లుగా అనుకుంటాము. జనరల్‌గా పిల్లలకి ఇప్పుడు ఎంత నేర్పించినా కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఏమన్నా దొరికిందమ్మా అని తీసుకొచ్చిస్తారు. దొరకటం ఏంట్రా అది మనది కానప్పుడు మనం తీసుకోకూడదు అంటే, అది అక్కడ పడిపోయి ఉంది కదా! మరి ఏం చేయాలి అని అంటారు. సో, ఇదివరకైతే ఎవరికో అప్పజెప్పాలి, క్లాస్ లీడర్‌కి అప్పజెప్పాలి అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు అలా చేస్తున్నట్లు అనిపించట్లేదు. ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు. యాక్చువల్‌గా అలా చేయటం తప్పు అనేది పిల్లలకి మనం నేర్పించాలి. ఆహ్, ఎ ఎ ఎ రోడ్డు మీద ఏది కనిపించినా గూడా అది బంగారం లాంటి వస్తువైనా గూడా అది మనది కానప్పుడు అది చెత్తబుట్టలోకి వేయాల్సిందే అని మనం తెలుసుకోవాలి. అది ఆహ్, మనది కాని వస్తువు మన చెత్తతో సమానం అని మనం దాన్ని దూరం జేయాలి. అలాంటి అలాంటి గుణం ఉన్న పృథు మహారాజు ఇతరులు ఎవరైనా సరే విద్వాంసుడు అంటే విద్య నేర్చుకుని బాగా జ్ఞానవంతులైన వాళ్ళు ఎవరైనా సరే తన భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ మాతృమూర్తిలాగా చూస్తారు. మళ్ళీ రహదారి పైన ఉన్న వస్తువుల్ని మనది కాదు అది చెత్తతో సమానమని పారేస్తారు. మరి వేరే వాళ్ళనందరిని ప్రతి జీవిని తన వలే గౌరవించుకుంటారు. అంటే తనని తను ఎలా గౌరవించుకుంటారో అలాగే ప్రతి జీవిని ఒక్క మనిషినే కాదు ప్రతి జీవిని అలాగే ఈక్వల్‌గా గౌరవించుకునే గుణం వస్తుందన్నమాట. సో, మనం నేర్చుకున్నదంతా ఆహ్, ఉపయోగంలోకి తీసుకొస్తే మనము అలవాట్లు నేర్చుకుంటూ ఉంటే, మనం చదువుకున్నదంతా మన విద్యని మనం ఉపయోగిస్తే గనక కరెక్ట్ వేలో మనం ప్రాపర్ సొసైటీని మనమే తయారు చేసుకోగలుగుతాం. మనమే అన్నీ మర్చిపోవటం అంటే మనం సొసైటీకి తగ్గట్టు మనం బిహేవ్ చేస్తూ మనము మనం ఉండే హ్మ్, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఈ డెమోక్రసీ వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్‌గా ఇస్తాము. కానీ అది లెవెల్స్‌ని బట్టి ఉంది. ఆహ్ అందరం ఒకటే అని అంటాం గానీ, లెవెల్స్‌ని బట్టి మనం ట్రీట్ చేస్తాము. ఈక్వల్‌గా చేతలు చెప్పుకోవటానికే గానీ, చేతల్లో చూపించలేకపోతున్నాం మనం ఎవరం. అది ఇస్కాన్‌లో పాసిబిలిటీ ఉంది అనిపిస్తుంది నాకు. విద్య అనగా కేవలము డిగ్రీలే కాదు. ఆహ్, ఆహ్, ఎటువంటి డిగ్రీలు చదివినా కూడా ఇదంతా మనము ఆహ్, ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనము దానికి కరెక్ట్‌గా న్యాయం చేయగలుగుతాం. ఆహ్ విద్వాంసుని ఇట్టి లక్షణములు చాణక్య పండితుడు వర్ణించాడు. చాణక్య పండితుడు ఎప్పుడో వర్ణించారంట. ఆహ్, హ్మ్. మాత్రావత్ పరదారేషు పరద్రవ్యాణి లోష్టవత్ నాది కానిది చెత్త వలె అనుకోవాలి. చాణక్య పండితుడు ఎప్పుడో వర్ణించాడు. ఈ ఈ శ్లోకము ఎప్పుడు ప్రభుపాదుల వారు ఎప్పుడు కోట్ చేస్తూ ఉండేవారట. ఆత్మవత్ సర్వభూతాని సహ పశ్యతి సహ పండితః. మనని ఎవరిని చూసినా గూడా మన వాళ్ళనందరిని, మన తోటి వాళ్ళందరినీ, మన తోటి జీవులనందరినీ ఈక్వల్‌గా చూడాలి అని. మరి ఒకసారి చదువుతాను. మాత్రవత్ పరధారేషు పరద్రవ్యాని లోష్టవత్. లోష్టవత్ అంటే చెత్తతో సమానం అని అనుకోవాలి.
మనది కాని పరుల ధాన్యము, పరుల ధనము చెత్తతో సమానము. అంటే మనది కానిది మనం తీసుకోకూడదెప్పుడు. ఇది చాణక్య పండితుడు చెప్పిన శ్లోకము. ఎప్పుడు కోట్ చేసేవాళ్ళు ప్రభుపాదుల వారు. సో, ఇలాంటి గుణంతోటి మనము ఆహ్, ఆహ్, సొసైటీలో నడుచుకుంటూ ఉంటే, మనం చాలా వరకు మంచి సొసైటీని తీసుకురాగలుగుతాము. వేరే వాళ్ళు దాని కోసం ఆశపడటము, వాళ్ళకదుంది నాకిది లేదు అని వాళ్ళదెలా తీసుకోవాలి అని వక్రబుద్ధితోటి ఆలోచించే వాళ్ళం ఎక్కువైపోయాము. ఆహ్, ప్రతిదీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కాకుండా ఎలాగా దీన్ని మనకి రాబట్టుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. ఆహ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి జాబ్ చేసే ప్లేసెస్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక పార్కింగ్ ప్లేస్ దగ్గర కానివ్వండి, ఎక్కడైనా హోటల్‌లో సీట్ గురించి కానివ్వండి, బస్‌లో సీట్ గురించి కానివ్వండి, ట్రైన్‌లో, మెట్రోలో ఎళ్ళేటప్పుడు కానివ్వండి, ఎవరిమైనా సరే వాళ్ళెప్పుడు లెగుస్తారో మనం కూర్చోటానికని కాంపిటీషన్ లాగా ఎళ్లి అట్లా కూర్చోవటం, ఎవరికి అవసరం అనేది చూసుకోకపోవటము. ఇది చాలా మినిమమ్ థింగ్స్ మనము నెగ్లెక్ట్ చేసి, మనం ఓవర్‌లుక్ చేసి, మనం పోటీ పడి వెళ్లి మనమే మన క్యారెక్టర్‌ని పోగొట్టుకుంటున్నాం. మన క్యారెక్టర్‌ని మనం డెవలప్ చేసుకోవాలి ఇట్లాంటి చోట్లలోనే. లైక్ ఈవెన్ మనకి బాధ కలిగినా కూడా వేరే వాళ్ళు బాధపడుతున్నారు అని ఆలోచించి వాళ్ళ కోసం మనం సహాయం చేసేటువంటి గుణము ఏర్పరుచుకోగలిగితే మనము ఆహ్, ఇంకా మన పిల్లలకి ఇలాంటి గుణం నేర్పించుకోగలిగితే ముందు ముందు మనం సహాయపడే సిట్యుయేషన్స్ ఈజీగా మనము డెవలప్ చేయగలుగుతాము. ప్లస్ వేరే వాళ్ళెవరు సఫర్ అయ్యేవాళ్ళుండరు. సఫరింగ్ చూసి మనము మనకెందుకులే అనుకోని వెళ్ళిపోయే వాళ్ళం ఎక్కువైపోయాము. సో, అలాంటి సిట్యుయేషన్స్‌ని మనము ఎలాగైనా సరే కరెక్ట్‌గా చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్సే. లైక్ మెట్రోలో మనం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఎక్కడైనా అంటే మన ప్లేసెస్‌ని మనం చూసుకోవటం. మనం వేరే వాళ్ళ కోసం ఎలా హెల్ప్ హెల్ప్ అవుతున్నాము. మనం వెళ్ళే ప్లేసెస్‌లో నుంచి మనం వేరే వాళ్ళకి సహాయపడేటట్లుగా చూసుకుంటూ ఉండాలి. సో, అది మన సంస్కారం అనబడుతుంది. మనం సంస్కారం నేర్పించగలుగుతాం పిల్లలకి. లేకపోతే సంస్కారవంతుల్లే కాకుండా సంస్కారహీనవంతులవుతారు. అందుకని మనము జాగ్రత్తగా ఇలాంటి గుణాలన్నీ నేర్పించుకునేటట్లు ఉండాలి. ఇది చాణక్య పండితుడు చెప్పినప్పుడు అప్పటినుంచి ఎప్పుడూ కోట్ చేస్తూనే అంటే చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ ఎవరు అంత ఇదిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు మామూలు సొసైటీస్‌లో. ఇస్కాన్‌లో మటికి కొంచెం కనపడుతుంది. ఇస్కాన్‌లో బాగా కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా గూడా ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటాము. అందరము చాలా చక్కగా ఎవరిని ఎవరు వాళ్ళు, వీళ్ళు ఎవరు అని అనుకోకుండా వేరియేషన్స్ లేకుండా ఈక్వల్‌గా చూసుకుంటారు. సో, అది ఓన్లీ స్కూల్ ఆఫ్ ఇస్కాన్ డెవలప్ చేస్తుంది ఇలాంటి క్వాలిటీస్‌ని. దానికి చాలా మనము ఎంతమందిని మనం దీంట్లో జాయిన్ చేయగలిగితే, ఈ కృష్ణ చైతన్యోద్యమము ఎంతమందికి మనము నేర్పించగలిగితే అంత తొందరగా సొసైటీ మెరుగుపడుతుంది అని అనిపిస్తుంది. విద్య యొక్క ప్రామాణికత ఈ విధముగా నుండవలెను. విద్య అనగా కేవలము డిగ్రీలు పొందటం మాత్రమే కాదు. తన జీవితంలో నేర్చిన దానిని మనుజుడు ఆచరించి చూపవలెను. ఇట్టి మహాలక్షణములు మృదు మహారాజు జీవితంలో ప్రస్ఫుటముగా గోచరించెను. తాను రాజైనప్పటికిని అతడు భగవద్భక్తులకు కింకరుని వలె వర్తించెను. బ ఎంత రాజైనా గూడా పృథు మహారాజు ఎంత రాజైనా గూడా భగవద్భక్తులు ఉన్నారంటే వాళ్ళకి సేవకుడిలాగా హ్మ్. సేవకుడిలాగా పనిచేసి పెట్టేవాళ్ళంట. అంటే ఆయన సింహాసనం మీద కూడా కూర్చోబెట్టుకునేవాళ్ళు. ఎవరైనా భగవద్భక్తులు రాగానే భగవద్భక్తులంటే ఆహ్, కృష్ణుడిని నమ్మి కృష్ణ చైతన్య ఉద్యమంని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. కృష్ణ భక్తుల్ని ఎవరైనా వస్తే గనక ముందు ముందు ప్రయారిటీ వాళ్ళకే ఉండేది. ముందు ప్రాముఖ్యత వాళ్ళకే ఉండేది. వాళ్ళకేం అవసరమో అది చూసి తర్వాత గాని రాజుగారు తనయి చూసుకునేవాళ్ళు కాదు. సో, అలాంటి గొప్ప వ్యక్తి పృథు మహారాజు. సో, ఈ పృథు మహారాజు లాగానే కింగ్ ప్రతాపరుద్ర కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంట. చైతన్య శ్రీ శ్రీకృష్ణ చైతన్యని ఆయన కలుసుకోవాలని చాలా ట్రై చేసేవారంట. చైతన్య చరితామృతంలో
ప్రతాపరుద్రుల గురించి చెప్పారు. శ్రీకృష్ణ చైతన్యని కలవటానికి ఆయన ఎంత ట్రై చేసినా గూడా కృష్ణ చైతన్య ఆయనని కలిసేవాళ్ళు గాదు. నేను రాజుగారిని కలిస్తే నా నా ప నా నా ఇది పోతది. నేను సన్యాసిని కదా! సన్యాసి వెళ్లి రాజుగారిని కలిసారు చూడు, ఏదో ఆశించటానికే కలిసారు అని అనుకుంటారు. అందరూ నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారని అనుకునేవారంట. అందుకని చైతన్య ప్రభు, చైతన్య మహాప్రభు కలవటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ప్రతాపరుద్రులు మటికి ఎట్లా అయినా సరే కలవాలనుకుని హ్మ్. ఆయన ఒకసారి ఆహ్, వాళ్ళు డివోటీస్ సలహా మేరకు తను కూడా ఒక డివోటీ లాగా, ఒక సేవకుడిలాగా వేషం వేసుకొని వచ్చి కూర్చున్నారంట. అని మీరు మీరు వెళ్లి ఆయన కాళ్ళకి ఇట్లా ఇట్లా మసాజ్ చేయండి. ఆయనకి వెళ్లి వింజార వీచండి అని చెప్పారంట. చెప్పినప్పుడు ఆయన వెళ్లి వీస్తూ కాళ్ళకి కాళ్ళకి మసాజ్ చేస్తూ మింజార వీస్తున్నప్పుడు చాలా చక్కటి పాటలు పాడుతూ సేవ చేస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు చాలా ఇంప్రెస్ అయ్యి, "ఎవరు నువ్వు ఇంత బాగా పాడుతున్నావు పాటలు" అని అడిగారంట. అడిగినప్పుడు ఆయన ఎమ్మటే "రాజా కహే ఆమి తుమ్హార్ దాసేర్ అనుదాస్ విత్యేర విత్యుకరే యహీ మోరా ఆస్" నేను ఒక ఒక దాసుని మీకు సేవ చేయటానికి వచ్చాను స్వామి. నేను మీ సేవకులకి సేవ చేయటానికి వచ్చిన దాసుడిని. నన్ను కొంచెం చూసుకోండి. నన్ను కరుణించండి అని మొక్కుకున్నారంట. राजा कहे आमी तुम्हार दासेर अनुदास విత్యేర విత్యుకరే ఏహి మూర ఆస్. ఆయన ఆశని అలా చెప్పుకున్నారంట. హ్మ్. ప్రతాప్ మా ప్రతాపరుద్ర మహారాజు ఎంత గొప్ప రాజైనా గూడా ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికొచ్చినప్పుడు అంత అంటే లో లెవెల్ నుంచి మాట్లాడి, "నేను మీ సేవ కోసం వచ్చాను. నన్ను కరుణించండి స్వామి" అని చెప్పారంట. సో, ఇలాగా ఇలాంటి గుణం కల రాజులు ఎప్పటికైనా సరే అంటే భగవద్భక్తులను ఎప్పుడైతే వాళ్ళు గౌరవిస్తారో అప్పుడు పరిపాలన చాలా చక్కగా చేస్తారనమాట. వైష్ణవులకి, బ్రాహ్మణులకి వాళ్ళు చేసే ఇచ్చే రెస్పెక్ట్, ఇచ్చే గౌరవంతోటే, ఇచ్చే ఆదరంతోటే వాళ్ళ రాజ్యము చక్కటి ఆహ్, మెరుగుపడుతుంది. చక్కగా ప్రోత్సహింపబడుతుంది. ఆహ్ తాను రాజైనప్పటికిని అతడు భగవద్భక్తులకు కింకరుని వలె వర్తించెను. కింకరుడు అంటే సేవకుడు అని అర్థం. భక్తుడు రాజప్రాసాదమునకేగినచో వైదిక మర్యాద ప్రకారం రాజు తన ఆసనమును వెంటనే అతనికి ఒసగవలెను. బ్రహ్మవాదినాం అను పదము ఇచ్చట ప్రధానమైనది. బ్రహ్మవాది అను పదము భగవద్భక్తులను సూచించును. బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనునవి పరబ్రహ్మము యొక్క వివిధ తత్వములు. ఇక ఆ పరబ్రహ్మము సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. భగవద్గీతలో 10.12లో చెప్పినట్లు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం. అర్జునుడు పలికాడు. పరం బ్రహ్మం పరం ధామం. మీరే పరంబ్రహ్మం, మీరే పరంధామం అని మాకు తెలిసిపోయింది. నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు అని అర్జునుడు ఒప్పుకొని ఆయనని శ్రీకృష్ణుడినే పరమాత్ముడు అని చెప్పి ఒప్పుకున్నారనమాట. సో, ఆ కృష్ణుడిని ఎవరైతే భగవంతుడు అని నమ్మి వా వారి వారి భక్తులు ఎవరైతే వస్తారో వారిని తప్పక గౌరవిచ్చి తప్పక పృథు మహారాజు బాగా చూసుకునేవారంట. అర్జునుడు ఈ విషయంని అంగీకరించి ఉన్నాడు. పరం బ్రహ్మ పరంధామ కనుక బ్రహ్మవాదినం అనే పదము కృష్ణ భక్తులను సూచిస్తుంది. బ్రహ్మవాదినాం అంటే కృష్ణ భక్తులు అని అర్థం అన్నమాట. ఈ కృష్ణ భక్తులను పృథు మహారాజు చాలా గొప్పగా గౌరవించేవారు. రాజ్యం ఎల్లప్పుడూ భగవద్భక్తులను సేవింపవలెను. రాజ్యము ఎప్పుడూ భగవద్భక్తులను బ్రాహ్మణులకు, వైష్ణవులకు ఎప్పుడైతే ఏ రాజ్యమైతే గౌరవం ఇస్తుందో అక్కడ అన్ని పుష్కలంగా లభిస్తాయి. అంత పుష్కలంగా ఆహ్, జరుగుతుంది. అంటే ఎవరికీ ఏ లోటు లేకుండా ప్రజలందరూ సుఖంగా ఉంటారు. సుఖవంతులుగా ఉంటారంట. అంతేగాక ఆదర్శనీయమగు ప్రభుత్వము భక్తుల ఆదేశానుసారమే నడవవలెను. భక్తులు చెప్పిన విధంగా భక్తులు ఎలాగా కోరుకుంటే అలాగ నడిస్తేనే ఆదర్శవంతమైన
పరిపాలన అవుతుందంట. ప్రభుత్వం కూడా కరెక్ట్‌గా నడుస్తుంది. పృథు మహారాజు ఈ సిద్ధాంతమును అనుసరించెను గనుకనే మిగుల ప్రశంసింపబడెను. పృథు మహారాజు ఈ సిద్ధాంతం చాలా అందరితోటి ప్రశంసింపబడ్డారు. ఆయన చక్కటి బ్రాహ్మణులను చక్కగా చూసుకునేవాళ్ళు. వైష్ణవులు ఏది కావాలో అది అన్నీ అమర్చేవారు. వారిని బాగోగులు చూసుకున్నాక ప్రజల ప్రజల గురించి ప్రజలకి అన్నీ అందజేసేవారనమాట. సో, వారి బాగోగుల వల్లనే పరిపాలన కూడా చాలా చక్కగా జరిగింది. పృథు మహారాజు ఈ సిద్ధాంతమును అనుసరించితేనే చాలా మిగులు ప్రశంసింపబడ్డారు. మహారాజులు ఎప్పుడైనా సరే ఆహ్, రామరాజ్యంలాగా పరిపాలించగలిగితే గనక ఆహ్, మనకి 'అంబరీష్ మహారాజు' కూడా ఈ భాగవతంలో ఇంకా మహారాజు కూడా అలాంటి ఒక గొప్ప మహారాజు. ఆహ్, శ్రీరామచంద్రుడు మహారాజు, పృథు మహారాజు, ధ్రువుడు వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప మహారాజులు. వీరందరూ వైష్ణవులను గౌరవించి భక్తుల భక్తుల దీనితోటే చక్కగా ఇది చేశారు కాబట్టే వారి వారి ప్రశంసలు ఇప్పుడు గూడా మనం చదువుకుంటున్నాము. వారి ప్రశంసలను మనం ఇప్పుడు గూడా వింటున్నాము. అలాగే ఆహ్, ఆహ్, 18వ శ్లోకం. దేహినామాత్మవత్ ప్రేష్టः సుహృదాం నందివర్ధనः ముక్తసంగప్రసంగోऽయం దండపాణిరసాదుషు. దేహదారులగు జీవులందరూ అందరి ఎడ ఈ రాజు తన వలె ప్రియమును కలిగియుండును. బంధువుల ఆనందమును ఇతడు ఎల్లప్పుడూ వృద్ధి చేయును. ముక్త పురుషులతో సన్నిహితముగా సాహచర్యము నెరుపునితడు నేరస్తులను శిక్షించగలడు. దేహినాం అను పదము దేహదారులని సూచించును. జీవులు 84 లక్షల సంఖ్యలో గల వివిధ దేహములను కలిగి ఉన్నారు. 84 లాక్స్ ఆహ్, ప్రాణులున్న ఈ యూనివర్స్‌లో ప్రతి జీవిని అంటే చిన్న పురుగు నుంచి పెద్ద జీవి వరకు, మనిషి వరకు అందరిని ఈక్వల్‌గా చూసేవారు. తన శరీరంని తను ఎలా కాపాడుకునేవారో, అలాగే ప్రతి జీవిని కరుణతోటి కేర్‌ఫుల్‌గా చూసుకునేవారంట. అసలు ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మనము హ్యూమన్ లైఫే ఇంపార్టెంట్. ఇదే బేస్. మనిషి జన్మ ఒక గొప్ప జన్మ. మనిషికి ఇచ్చిన విలువ ఇంకా దేనికి ఇవ్వక్కర్లేదు అని జెప్పి, మనము చాలా లో లెవెల్‌కి పడిపోయాము. మనిషికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇంక ఏ జీవికి ఇవ్వకుండా, దేనికి అవసరం లేదని నేచర్‌ని నెగ్లెక్ట్ చేసి, మనము ప్రకృతిని గూడా గౌరవించకుండా, మనం చేసే యాక్టివిటీస్ వలన ప్రకృతికి డ్యామేజ్ చేస్తూ, ప్రకృతి మనకి ఆహ్, లెసన్స్ నేర్పించేటట్లు చేసుకున్నాము. అంటే మనం ఫస్ట్ నుంచి గనక మహారాజు వాళ్ళు మహామహారాజులు వీళ్ళందరూ గౌరవించినట్లు గనక మనము కూడా కంటిన్యూ చేసినట్టయితే మనకి ఇలాంటి ఎఫెక్ట్స్ ఉండేవి కాదు. మనం చాలా సంతోషంగా ఉండగలిగేవాళ్ళం. కానీ కృష్ణుడి గురించి తెలియాలి అంటే మనకు కష్టాలు రావాల్సిందే. కష్టాలు లేకపోతే మనం కృష్ణుడి గురించి తెలుసుకోలేము. భగవంతుడి ఇంపార్టెన్స్ మనకు తెలీదు. అలా అని మన చేతులారా మనమే మన సరౌండింగ్స్‌ని మనమంతా పాడు చేసుకున్నాం ఇన్ని రోజులు. లైక్ ప్రతి జీవిని మనం గౌరవించాలి అనే కాన్సెప్ట్ మనకు తెలిసినా కూడా మనం చాలా నెగ్లెక్ట్ చేసి మనం అశ్రద్ధతోటి మనం అన్నిటిని ఈజీగా తీసి పడేసాము. అలాగే ఆహ్, ఆహ్, సాటి ఆహ్, సాటి మనిషిని గూడా హర్ట్ చేసే అంత లెవెల్‌కెళ్ళిపోయాం మనం. ఉట్టి వేరే జీవితాలనే కాదు, వేరే జీవులనే కాదు, సాటి మనుషుల్ని గూడా హర్ట్ చేసి వాళ్ళని గూడా అంటే హ్మ్. స్వలాభం కోసం పరులని నిందించటము, స్వలాభం కోసం పరులను హర్ట్ చేయటము బాగా అలవాటైపోయింది ఈ సమాజంలో. అలా కాకుండా మనం భగవంతుడి గురించి తెలుసుకొని, కృష్ణుడి గురించి, కృష్ణతత్వం గురించి అలవరుచుకొని, మనం కృష్ణతత్వము అలవాటు పడి దాన్ని కా ఫాలో అవుతూ, ఒకవేళ మనము ప్రతి జీవిని ఈక్వల్‌గా రెస్పెక్ట్ చేస్తూ, మనం గనక
ఈ సమాజంని డెవలప్ చేసుకోగలిగితే 4 నియమాలు పాటిస్తూ సమాజంని డెవలప్ చేసుకోగలిగితే, మనము త్వరలో అంటే అట్‌లీస్ట్ మరీ వరస్ట్ కాకుండా కొంచెం సొసైటీని కాపాడుకోగలుగుతామనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. మనలాంటి అంటే ఇప్పుడు మనము ఈ గ్రూప్‌లో ఉన్నాము. కృష్ణ చైతన్య గ్రూప్‌లో ఉన్నాము. ఉద్యమంలో పాల్గొంటున్నాము. మనం దీన్ని స్ప్రెడ్ చేసి ఎంతవరకు మనము స్ప్రెడ్ చేయగలిగితే అంతవరకు మనం స్ప్రెడ్ చేసి ప్రతి దగ్గర మనము ఇలాంటి ఆహ్ క్వాలిటీస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే గనక, మనం మనం అలా ఇంప్లిమెంట్ చేస్తూ, వేరే వాళ్ళకి ఇన్‌స్పైర్ చేస్తూ, మనం చేసుకోగలిగితే, దానివల్ల మనం సొసైటీని ఇంప్రూవ్ చేయగలుగుతాము అని ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ ఈ దేహినాం అనే పదము దేహదారులను సూచించును. జీవులు 84,00,000 సంఖ్యలో గల వివిధ దేహములను కలిగియున్నారు. ఆ జీవులందరినీ రాజు తన వలనే గాంచెను. కానీ నేటి కాలమున నామమాత్ర రాజులు, దేశాధినేతలు ఇతర జీవులను తమ వలె భావింపరు. వారిలో ఎక్కువ మంది మాంసాహారులే ఉందురు. ఒకవేళ మాంసాహారులు కాకపోయినను, ధర్మాత్ములమని, పుణ్యాత్ములమని ప్రదర్శించుకొనినను, తమ రాజ్యమున గోవధను మాత్రం అనుమతింతురు. పాపులగు అట్టి ఆ దేశాధినేతలు నిజమునకు ఎన్నడును లోకప్రియులు కాజాలరు. ఈ శ్లోకములోని మరి ఒక ముఖ్య పదము ముక్త సంఘ ప్రసంగః అనున్నది. ముక్త సంఘ అంటే మన్ భౌతిక కల్మష రహితులగు జనులతో, భౌతిక కల్మషం మెటీరియల్ డిజైర్స్ తోటి పొల్యూట్ అయిపోయిన వాళ్ళు. హ్మ్. జస్ట్ మెటీరియల్ డిజైర్స్ కోసమే బతికేవాళ్ళు. నేను నా బాడీ కోసం బాడీకి ఇంపార్టెన్స్ ఇచ్చి బాడీ అంతా సుఖం ఆహ్, అంటే కంఫర్ట్స్ కోసం చూసుకుంటూ, ఆ కంఫర్ట్స్ కోసం ఎంతవరకు ఎళ్ళాలో అంతవరకు అన్ని ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌లోకెళ్ళిపోయి కంఫర్ట్స్ కోసం, లగ్జరీ కోసం వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత ఇంపార్టెంటో ఆధ్యాత్మికత నాలెడ్జ్ తెలుసుకోవాలని తెలియట్లేదు. సో, ఉ అలాంటి ముక్త సంఘ ప్రసంగః అట్లా భౌతిక కల్మష రహితులగు జనులతో మనం అసోసియేట్ అయితే అప్పుడు మనకి మంచి నడవడిక ఏర్పడుతుంది. అంటే మెటీరియల్ డిజైర్స్ బాడీలీ కంఫర్ట్స్ కోసం పాకే వాళ్ళ కోసం వెళ్ళకూడదు. మనం మన ఆధ్యాత్మిక నాలెడ్జ్ డెవలప్ చేసుకోవటానికి ఎలాంటి వాళ్ళతోటి మనకి ఆధ్యాత్మిక నాలెడ్జ్ డెవలప్ అవుతుందో, స్పిరిచ్యువల్ నాలెడ్జ్ డెవలప్ అవుతుందో వాళ్ళతోటి మనం అసోసియేట్ అవుతే మనము అంటే మనం మన క్యారెక్టర్‌ని ఈజీగా మరల్చుకోగలుగుతాము. మనము కృష్ణుడిని నమ్మి ఆహ్, ఈ స్క్రిప్చర్స్ తోటి మనం కృష్ణుడిని నమ్మి కృష్ణుడిని నమ్మినాక ఇంక వేరే ఏది లేదు అని తెలుసుకున్నాక మనదిది బాడీలీ ప్రెజెంటేషన్ అంతా అలా అని మనం వేరే జీవుల్ని హర్ట్ చేయకూడదు. వేరే జీవుల్ని హార్మ్ చేయకూడదు అని తెలుసుకొని, వేరే జీవులకందరికీ గౌరవం ఇచ్చి, మనం నేర్చుకున్నది కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసుకొని, మనము గుడ్ అసోసియేట్స్ అంటే గుడ్ డివోటీస్ తోటి వైష్ణవ భక్తులతోటి, గౌడీయ వైష్ణవ్ తోటి మనము మనకి మంచి క్యారెక్టర్స్ అలవడతాయి. మనం అలవాటు చేసుకోగలుగుతాము. ప్లస్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈజీగా దీనికి ఇన్‌స్పైర్ అయ్యి కనెక్ట్ అవ్వగలుగుతారు. అప్పుడు మనము మన వాళ్ళనందరిని మార్చుకోగలుగుతామని ఒక ఆశ. ఆహ్, సో, మనం అసోసియేషన్ చేసేది కూడా ఆహ్, ప్రాపర్ పీపుల్‌తో చేస్తున్నామా లేదా అని గుర్తుపెట్టుకొని, ఆలోచించుకొని చేసుకోవాలి. ఎలాంటి వాళ్ళతోటంటే వాళ్ళతోటి వెళ్ళకూడదు. ఆహ్, హ్మ్, బాడీలీ కంఫర్ట్స్ కోసం ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఇవాళ ఏం చేస్తున్నావు అంటే నేను ఇలా ఎళ్తున్నానంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోవటం అట్లా చేయకుండా భగవంతుడికి సంబంధించిన యాక్టివిటీస్ ఏముంటాయో, మన స్పిరిచ్యువల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి యాక్టివిటీస్ ఏముంటాయో, ఆ నాలెడ్జ్‌ని మనం డెవలప్ చేసుకోగలిగితే మనకున్న టైంని మనం కరెక్ట్ ప్రాపర్ వేలో మనం వినియోగించుకోగలిగితే మనం ఆహ్, తొందరగా మంచి హ్మ్. సొసైటీలోకి మంచి సొసైటీని ఫార్మ్ చేసి మనం కూడా కొంచెం స్పిరిచ్యువల్ యాంగిల్‌లో ఇంప్రూవ్ అవ్వగలుగుతాము. హరే కృష్ణ మాతాజీ దండాత్ ప్రణామ్. నాకు చేతనైనంత వరకు చెప్పగలిగాను. థాంక్ యూ సో మచ్ మాతాజీస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. నాకు ఏమన్నా చెప్పడానికి సరిగ్గా చెప్పలేకపోతే ప్లీజ్ నన్ను క్షమించండి మాతాజీ. థాంక్ యూ సో మచ్. దండాత్ ప్రణామ్ మాతాజీస్. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్.
మాతాజీ చాలా ఈజీగా రెగ్యులర్‌గా భాగవతము చెప్పే ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు చెప్పేసారు మాతాజీ. ఎంత ఈజీగా అమ్మో! చెప్పారంటే అమ్మో! నిజంగా మాతాజీ చాలా ఎలాగంటే ఫ్రీ ఫ్లోలో చెప్పేస్తున్నారు మాతాజీ. ఇట్స్ రియల్లీ వెరీ నైస్ క్వాలిటీ యూ హావ్ మాతాజీ. అలా చక్కగా పర్పోర్ట్ చెప్పుకుంటూ మీ ఓన్‌గా మీకు తెలిసిన తో ఎగ్జాంపుల్స్ ఇచ్చి అసలు చాలా ఫ్రీ ఫ్లోగా చెప్పేసారు మాతాజీ. అమేజింగ్. అండ్ వెరీ ప్రాక్టికల్ లెసన్ మాతాజీ. సో మెనీ టు అబ్జార్బ్ యాక్చువల్లీ. రెస్పెక్ట్ గురించి చెప్పారు. ఎలా అందరిని ట్రీట్ చేయాలి. చాలా మంచి మంచి క్వాలిటీస్ పృథు మహారాజ్‌వి చెప్పారు మాతాజీ. అవి మనం ఎలా ఇంబైబ్ చేసుకోవాలి మన డే టు డే లైఫ్‌లో కూడా మీరు లైక్ ఎగ్జాంపుల్ ఇస్తూ లేకపోతే బస్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈవెన్ నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మాతాజీ. లైక్ పాపం ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. పసిపిల్లల్ని ఎత్తుకొని ఉంటారు. బట్ స్టిల్ నోబడీ విల్ ఈవెన్ బాదర్ టు యాక్చువల్లీ స్టాండ్ అప్ అండ్ గివ్ ద ప్లేస్ ఫర్ దెమ్. వాళ్ళకి ప్లేస్ ఉంటే చాలు అనే యాటిట్యూడే కనిపిస్తుంది ఈ రోజుల్లో. అవును అవన్నీ మాతాజీ. హైలైట్ చేశారు మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. అంతా మీ దయ, మీ మర్సీ మాతాజీ. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. నేను చెప్పగలిగాను అంతే మాతాజీ. నాదేం థాంక్ యూ లేదు సో మాతాజీ. మచ్. అంత భార్గవి ప్రభుజీ మర్సీ మాతాజీ. ప్రభుజీ ఇచ్చారు మనకి ఈ అవకాశం. అవును మాతాజీ. Mataji's Prabhuji's, anyone want to give any feedback or comment or questions, please go ahead. ఎన్నాళ్ళ నుంచో అనుభవం ఉన్నట్టు చెప్పారమ్మా. అయ్యో! చాలా చాలా బాగా చెప్పారు. అంతా మీ దయ మాతాజీ. మీరు వింటున్నారు. నేను చెప్పగలిగాను. అలగోవింద ప్రభు మనకి ఇది మాతాజీ మిమ్మల్ని అందరినీ అంతలా షైన్ చేశారు మా ప్రభుజీ. ప్రభుజీ, ప్రభుజీ తిట్టి తిట్టి చెప్తారు గదా! అంటే మనం ఇంకా తీసుకుంటున్నాం. ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు మీరు అని చెప్తారు ప్రభుజీ. చాలా చాలా బాగా చేశారు. మొత్తం మీద డివోటీస్ అందరూ కూడా మన ప్రభుజీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఇంటెలిజెంట్ లా ఉన్నారు మాతాజీ క్లాస్ మాత్రం. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. చాలా బాగా దండాలు. చెప్పారు మాతాజీ. శ్రీ సుమన మాతాజీ చెప్పినట్టుగా నేను రెగ్యులర్ భాగవతం క్లాస్ తీసుకునే వాళ్ళగా ఎంత బాగా చెప్పారు మాతాజీ. ఎగ్జాంపుల్స్ తో కానీ అన్ని చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శిరీష మాతాజీ ప్రణామాలు. చాలా బాగా చెప్పారు మాతాజీ. దండాలు ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. సొసైటీలో ఈక్వల్ ఉండాలి అంటారు కదా మాతాజీ. నేనైతే ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను. మీరైతే ఏం చెప్తారు మాతాజీ? అంటే నేను టెంపుల్ వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ అంటే ఇంట్లో ఎవరికైనా హెల్పర్ గా ఉంటారు కదా మాతాజీ. వాళ్ళ హస్బెండ్ తాగొచ్చి ఒక బాటిల్ తలపైన కొట్టాడంట. ఏడుస్తుంది తను. ఇంటికి వెళ్ళను అని చెప్తుంది. నేను చెప్పాను మాతాజీ మేమెందరము హెల్ప్ చేసినా కూడా నీకు ఏ సపోర్ట్ ఉండదు. కానీ ఇక్కడ పక్కనే నామహట్ ఉంది మాతాజీ చిన్నది. అక్కడికి వచ్చి వెళ్ళి ప్రే చేయండి. మీకు అంత బాగా జరుగుతుంది అంటే తను వచ్చి అక్కడ హరినామం చేయడము, చాంటింగ్ చేయడము అలాగా కొద్ది రోజుల తర్వాత తన పెద్ద కూతురికి మ్యారేజ్ అది చేశారు. కానీ ఒక చిన్న ఫాల్ట్ జరిగిందంటే అక్కడ అమ్మాయి తను వాళ్ళ అమ్మాయి వచ్చేసి అక్కడ ప్రసాదం దేవుడికి పెట్టక ముందే వాళ్ళు అక్కడ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారనమాట. అది సీసీ కెమెరాలో అప్పుడు అక్కడ వాళ్ళు నాకు పిలిచి చెప్పారు, మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు అట్లా, ఎందుకు టెంపుల్ తీసుకొచ్చారు. నేను ఇంకా అక్కడ ఏం చేయాలో నాకు అయిపోయాను. మీరైతే ఆ సిచ్యువేషన్ లో ఏం చేస్తారు మాతాజీ? అంటే మనము ఎలాంటి వాళ్ళు అని తెలుసుకుని కదా మాతాజీ మనం తీసుకెళ్ళాలి అలాంటి ప్లేసెస్ కి. మనకి కొంచెం అవగాహన కూడా ఉండాలి. మీరు చెప్పింది కరెక్టే. అంటే నేనైతే వాళ్ళ పరిస్థితి కరెక్టే. వాళ్ళది దయనీయ పరిస్థితే. కానీ మనము అంత ఈజీగా మన లోపలికి తీసుకొచ్చేసి కూర్చోబెట్టే అంత ఈజీనెస్ ఇవ్వకూడదు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. లైక్ మనమే తెలుసుకొని మరీ ఈజీగా లోబడిపోకూడదు కదా. అంటే తను టెంపుల్ క్లీనింగ్ అది చేసేది మాతాజీ. అక్కడ వచ్చి చాంటింగ్ చేసేది. ఒకరోజు అంటే ఫంక్షన్ రోజు తెలియకుండా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అంటే అక్కడ ఎవరు చూడకపోవడం వల్ల అలాగా లోపలికి వెళ్ళిపోయారు.
కానీ ప్రభుపాద ఏం చేశారంటే మాతాజీ రీసెంట్ గా మా అబ్బాయిలు చూపించారు దాన్ని ఒక వీడియో లాగా. ఒక దొంగతనం చేసే వ్యక్తి, ఒక అబ్బాయి ఉంటాడు, చిన్న అబ్బాయి పట్టుబడి ఉంటాడు పోలీసులకి. తను ఒక న్యూస్ పేపర్ లో చూస్తాడు అనమాట. అంటే ప్రభుపాదం చూస్తారు. ప్రభుపాద్ దగ్గర చేతిలో గోల్డెన్ రోలెక్స్ వాచ్ వేసుకుంటారు. ఆ అబ్బాయి ఏమనుకుంటాడు, ఈ వ్యక్తిని నేను చూస్తే ఈ వాచ్ నేను దొంగతనం చేయొచ్చు అని అనుకుంటాడు అనమాట అబ్బాయి. అందుకు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే తను విడుదలై బయటకు వస్తాడో ఇతను ఎక్కడుంటాడు అని కనుక్కొని తనకి ఇస్కాన్ టెంపుల్ ముందర ఫోటో చూస్తాడు. చూసేసి టెంపుల్ లో డివోటీ లాగా జాయిన్ అయిపోయి రోజు అడుగుతాడు, ఇతను ఉన్నాడా అంటే లేదు, ఇతను ప్రభుపాద ఇప్పుడు లేరు, వేరే దేశంలో ఉన్నారు, వస్తారంటే తను కూడా అక్కడే జాయిన్ అయ్యి వాళ్ళలాగా సేవ చేస్తా, వాళ్ళ చాంటింగ్ చేస్తా అలా ఉండిపోతారనమాట. ఒక రోజు అడుగుతాడు, నాకు ప్రభుపాద కాడికి పంపించండి అని. వీళ్ళు ఒక రోజు ప్రభుపాద వచ్చినప్పుడు తీసుకెళ్తే ప్రభుపాద దగ్గర వెళ్ళి చెప్తారు, నేను దొంగతనం కోసం వచ్చాను, ఇట్లా వచ్చాను, నీ వాచ్ నేను దొంగతనం చేస్తాను అంటాడు. అప్పుడు ప్రభుపాద, నువ్వు చేయొద్దు నాన్న, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇంత దీక్ష చేసావు, 1 month 2 months నుంచి, నీకు నేను ఈ రోలెక్స్ వాచ్ ఇచ్చేస్తాను అని తనకి ఇచ్చేసి తను ఒక డివోటీగా మార్చారు. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రభుపాద లాగా కంప్లీట్ స్వతంత్రం, సర్వస్వతంత్రం, అంటే కంప్లీట్ డిపెండ్స్ ఆన్ కృష్ణ కాబట్టి హీ విల్ డూ ఎనీథింగ్. మనం ఆ స్టేజ్ లో లేము అని నేను అనుకున్నా మాతాజీ ఆ వీడియో చూసిన తర్వాత. మేబీ మాతాజీ మనము ఇంకా ఆ లెవెల్ కి వెళ్ళలేదు. ఆయన చెప్పినంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పలేం కదా. అవును మాతాజీ, నేను అదే అనుకుంటున్నాను. అదే చాలా అంటే చాలా అప్సెట్ అయ్యాను మాతాజీ. అంటే తను చేసింది తప్పే, కానీ తను చూసినప్పుడు తను ఎక్కడి నుంచి దూరం నుంచి నాకు దండం పెట్టేసుకుని వెళ్ళిపోతుంది అనమాట, హరే కృష్ణ చెప్పేసి. అంటే బాధేస్తుంది. ఓ తన సిచ్యువేషన్, వాళ్ళు పెరిగిన వాతావరణము, తన సరౌండింగ్ అదే కావచ్చు. తనను ఎలా నేను తనతో మాట్లాడలేకపోతున్నా, ఎక్కడో దూరం నుంచి చూస్తుంది, ఆ నవ్వేసి చాంటింగ్ చెప్పేసి హరే కృష్ణ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని. అంటే కానీ మీరు అన్నారు కదా మాతాజీ, అందరిని ఈక్వల్ గా చూడాలంటే ఇలా ఉంటాయి మాతాజీ. నాకు చిన్నప్పటి నుంచి ఇవే ఎక్స్పీరియన్సెస్ అన్నమాట మాతాజీ. అందరూ ఆపేస్తారు నన్ను, సరౌండింగ్ లో కూడా కలవనివ్వరు. నువ్వు అందరిని ఒకేలా చూస్తావు, ట్రీట్ చేస్తావు, అది కరెక్ట్ కాదు, నువ్వు ముందు ఇంట్లోనే ఉండు అనేసి అలా చేస్తారు మాతాజీ. అలా అనిపిస్తది. మీరు ఈ రోజు చెప్పిన తర్వాత నాకు మీతో ఇది షేర్ చేయాలనిపించింది మాతాజీ. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. కొన్ని విషయాల్లో మన కాన్షియస్ చెప్తుంది మాతాజీ. కాన్షియస్ చెప్పి కాన్షియస్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలి. ఎక్కడైతే అవసరమో అక్కడ చెయ్యాలి. ఎక్కడైతే అవసరం లేదు, స్ట్రిక్ట్ గా ఉండాలో అక్కడ మట్టుకు స్ట్రిక్ట్ గా ఉండకపోతే మనం మళ్ళీ ఫెయిల్ అవుతాం. సో స్ట్రిక్ట్నెస్సే. అలా అని మరీ స్ట్రిక్ట్ గా ఉండి ప్రతి ఒక్కరిని అలా ట్రీట్ చేయకూడదు. సో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా వర్తిస్తుంది నాకు తెలిసి. హరి బోల్ మాతాజీ. నేను ఆ స్ట్రిక్ట్నెస్ లోకి రాలేకపోతున్నా మాతాజీ. అది ఒక్కటి నేర్చుకున్నాను. ఎప్పుడు ఇంకా వస్తుందో రాదో కూడా తెలియదు. అందరూ చెప్తుంటారు, మాతాజీలు కూడా చెప్తుంటారు, నువ్వు అందరినీ ఒకేలా చూస్తావు, అది కరెక్ట్ కాదు మాతాజీ అంటారు. నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నా మాతాజీ. మెచ్యూర్ అవ్వాలేమో. కానీ క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. చాలా స్లో మూమెంట్ లో ఎట్లా గాబరా లేకుండా, అంటే రాముని గురించి చెప్పడము, పృథు మహారాజ్ గురించి చెప్పడము, అంటే మీరు ఆ శ్లోక చెప్పడం, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, అర్జున్ గురించి చాలా అంటే చాలా డెప్త్ గా వింటుంటే వినాలి అనిపిస్తుంది మాతాజీ. చాలా చక్కగా చెప్పారు. హరి బోల్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శిరీష మాతాజీ హరే కృష్ణ. దండప్రణం మాతాజీ. నిర్మలా మాతాజీ దండప్రణం. దండప్రణం మాతాజీ. ఇప్పుడు సుమన మాతాజీ, స్వాతి మాతాజీ చెప్పినట్టుగా నిజంగానే బాలగోవింద ప్రభు చెప్తున్నట్టుగా అనిపించింది అనమాట. అంటే వేరే ఏమి పెద్ద హడావిడి లేకుండా న్యాచురల్ గా వచ్చిన ఫ్లోలో చెప్తున్నట్టుగా అనిపించింది మీకు? నాకు అనిపించింది అలా. నిజంగా అది ఎప్పుడు వస్తుందంటే మనం బాలగోవింద ప్రభు తీసుకుంటే ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్, మొత్తం గురువుల యొక్క అతనికి ఎంతో మెరిసి ఉంది. సో పరంపర నుంచి వచ్చినటువంటిది ఆయన కృషి, స్వయం కృషి. అన్ని శాస్త్రాలు చదవడము చెప్పడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయి చెప్తున్నారు. అప్పటికప్పుడు కూడా తీసేసి ఏదంటే చెప్పగలరు కదా. మనం ఏంటంటే ఇప్పుడిప్పుడు బాలగోవింద ప్రభుజీ చెప్పింది మనం ఫాలో అవుతూ జస్ట్ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మనకి ఏదో తోచింది మన అనుభవం కొద్దీ చెప్పగలుగుతున్నాం. నాకు అనిపించింది మాతాజీ మీరు చెప్పిన ఆ ఫ్లోని బట్టి, అంటే తడబాటనేం లేదు అసలు. న్యాచురల్ గా మీకు ఏమనిపించింది అది చెప్పుకుంటూ వస్తున్నారు.
అది ఎలా ఉందంటే మీకు సామాజిక స్పృహ అంటారు కదా, ఇప్పుడు మనకి సమాజంలో మనకున్నటువంటి మన బాధ్యతలు కానివ్వండి, హక్కులు కానివ్వండి, మన రాజ్యాంగం చెప్పినట్టుగా మనకు కూడా కొన్ని హక్కులు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఫాలో అవుతున్నట్టుగా అనిపించింది అనమాట. కొంచెం ఒక 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 కార్నర్ లో చూస్తే మీరు అవి అనుభవించి మీరు చేస్తూ చెప్తున్నట్టుగా అనిపించింది మాతాజీ. నాకు చాలా చక్కగా చెప్పారు మాతాజీ. టిప్ మాతాజీ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణాం ప్రభుజీ. For your nice lecture. Yeah, as everybody said, very natural flow. బాగా చెప్పారు. అంటే నిత్య మీరు జీవితాన్ని విన్నారా ప్రభుజీ? ఎస్ కొంచెం అటు ఇటుగా అంటే పూర్తిగా లేదు. ఐ హ్యావ్ టు సమ్ మల్టీ టాస్కింగ్ చేశాను, బట్ హర్డ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద లెక్చర్ ఐ హర్డ్. యా ఓవరాల్ వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ అన్నట్టుగా ఎలాంటి హడావుడి లేకుండా న్యాచురల్గా మాట్లాడేశారు. ఫ్రీ ఫ్లో. దట్స్ వెరీ గుడ్. దట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు ఆ ఫ్రీనెస్ ఇచ్చారు ప్రభుజీ మాకు. హరే కృష్ణ. సో దట్ ఈస్ అంటే మరి కొంతమంది ఎలా ఉంటారంటే హడావుడి పడిపోతారు. నో, అలాంటిది ఏం లేక తెలిసిందే చెప్పటం, రైట్? తెలిసిందే న్యాచురల్గా మాట్లాడేయటం. మీరు రోజు చెప్పేటప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇలా అయితే ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాం ప్రభుజీ క్లాసెస్ అప్పుడు. అట్లాగా నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఎంత కష్టము, ఎలా లాగుతాం మనం సొసైటీని అని టెన్షన్ వస్తుంది. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ టు రైట్ యూ, రాయాలనిపిస్తుంది మీకు ఏం చేస్తే ఎలా అవుతుంది ప్రభుజీ అని, కానీ రాయలేకపోతున్నాను. చాలా ఉంది రాయాలంటే మ్యాటర్. నేను పడే స్ట్రగుల్ అట్ హోమ్, లైక్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, హౌ టు బీ ఇన్ ఇట్, చాలా ఉంటుంది ప్రభుజీ. మీరు నా మనసులో మాటలని ఎప్పుడు ప్రతి క్లాస్ లో చెప్తూనే ఉంటారు. అందుకే నేనేం క్వశ్చన్స్ కూడా అడగటానికి ఉండదు, మీరే చెప్పేస్తూ ఉంటారు ఆన్సర్స్. వెన్ ఐ థాట్ టు ఆస్క్, యూ విల్ బి టెలింగ్ ది ఆన్సర్స్. సో it is all because of your mercy Prabhuji, just because of you. Hare Krishna. Prabhupada's mercy. Okay, so I think Swati Mata is something she asked. I didn't to get the question. ఒక అమ్మాయి అంటే పనిచేసే ఆమంట ఇస్కాన్ టెంపుల్ లోపలికి తీసుకొస్తే ఆమె లోపలికి వెళ్ళి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయారంట వాళ్ళు. అది సీసీటీవీలో చూసి వాళ్ళు టెంపుల్ వాళ్ళు అడిగారంట, నువ్వు అలాంటి వాళ్ళని ఎట్లా తీసుకొస్తావు లోపలికి అని. సో ఆమె స్వాతి మాతాజీ ఏమో నార్మల్ పీపుల్ లాగా జాలి తలిచి లోపలికి తీసుకెళ్లి అంటే ఆమెని అపాయింట్ చేశారనుకుంటా. అయితే మాతాజీకి కొంచెం హర్ట్ అయ్యారు. మీరు అందరినీ ఈక్వల్ గా చూడాలన్నారు, మరి నేను అలా చూస్తే ఇలా అన్నారు, నాకు కొంచెం బాధేసింది. ఇప్పుడు ఆమెను ఎట్లా ఫేస్ చేయాలో కూడా తెలియట్లేదు, ఆమెమో మామూలుగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అని అంటున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణాం. యాక్చువల్ థింగ్ అది కాదు ప్రభుజీ. ఒక రోజు నమ్మహట్ వెళ్తుంటే ఆవిడ ఏడుస్తుంది ప్రభుజీ దారిలో కూర్చొని. ఇంకా నేను ఇంటికి వెళ్ళను, అంటే తన తలపైన అంతా గాజు ముక్కలు అంటే భయంకరంగా ఏడుస్తూ అలా కూర్చునింది ప్రభుజీ. నేను అది చూసి అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాళ్ళ హస్బెండ్ నైట్ తాగొచ్చి ఆ బాటలతోనే ఆవిడ తడపైన కొట్టాడంట ప్రభుజీ. అందుకు ఏడుస్తూ నేను ఇంక ఇంటికి వెళ్ళను, నా హస్బెండ్ వద్దు, నాకు ఎవరొద్దు, ఇంకా నేను బయటే ఉండిపోతా అంటే అప్పుడు నేను చెప్పాను ప్రభుజీ, మేమందరం ఎంత సపోర్ట్ చేసినా నీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదమ్మా, నువ్వు ఇవన్నీ దాటాలి అంటే నువ్వు టెంపుల్ ఇక్కడ అంటే నామహట్ ప్రభుజీ, అంటే అక్కడ సెక్యూరిటీ అంటే ఏమి ఉండదు, గేట్ ఓపెన్ చేస్తే దేవుని దర్శనం ఉంటుంది, పక్కన అవన్నీ ప్రభు వాళ్ళది కుకింగ్ కిచెన్ ఉంటది ప్రభుజీ. నేను అంటే జాయిన్ చేయలేదు కానీ నేను చెప్పాను, ఇక్కడ ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ప్రభుజీ, దర్శనం చేసుకో. అప్పుడప్పుడు తను అంటే యాక్చువల్ గా టెంపుల్ ప్లేస్ ఇచ్చిన ఓనర్స్ వాళ్ళ ఇంట్లో తను వర్క్ చేస్తుంది ప్రభుజీ, పని చేస్తుంది అనమాట. సరే అని చెప్పేసి నేను రోజు వచ్చింటే చాంటింగ్ చేసేటప్పుడు తనకు కూడా కూర్చోబెట్టి చాంటింగ్ చేపించేదాన్ని ప్రభుజీ. అట్లా టెంపుల్ క్లీన్ చేసేది అంటే వాళ్ళే పంపించేవాళ్ళు ఓనర్సే, వాళ్ళ ఇంట్లో కూడా ఈమె పని చేస్తుంది ప్రభుజీ. ఆ టెంపుల్ ఎవరు ఇచ్చారో ఆ ప్లేస్ అంతా
అక్కడ కూడా వచ్చి వర్క్ చేస్తుంది, క్లీనింగ్ చేస్తుంది అప్పుడప్పుడు. తర్వాత ఒకరోజు నేను చాంటింగ్ చేస్తున్నప్పుడు తనకు కూడా కూర్చొని చాంటింగ్ చేపిస్తున్నా. అలా చేస్తూ ఉన్నాక కొన్ని మంత్స్ తర్వాత చెప్పింది ప్రభుజీ, "ఇప్పుడు నేను బాగున్నానమ్మా. నా పెద్దమ్మాయికి కూడా మ్యారేజ్ చేసేసాను. మా హస్బెండ్ సపోర్ట్ చేశాడు. ఇప్పుడు బాగుంది" అని చెప్పింది ప్రభుజీ. అలాగా మా ఇంటికి కూడా వచ్చి ఒకరోజు చిన్న పాపని తీసుకొచ్చి, "ఈ అమ్మాయిని కూడా మోటివేట్ చేయమ్మా. ఈ అమ్మాయి చదువుకుంటుంది. నేను కష్టపడుతున్నా. నాకేం తెలీదు" అని అడిగింది. ఓకే అని చెప్పాను ప్రభుజీ. ఆ అమ్మాయికి కూడా మోటివేట్ చేశాను. "బాగా చదువుకో, కృష్ణ కాన్షియస్ చేయండి" అని. ఇద్దరు వచ్చేవాళ్ళు ప్రభుజీ. భాగవతం మేము రీడ్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చి వినేవాళ్ళు ప్రభుజీ. ప్రసాదం తీసుకొని వెళ్ళేవాళ్ళు. అది వాళ్ళ హస్బెండ్ కి పెట్టేవారు. ఒకరోజు అట్లే అంటే మేమేమి జాయిన్ చేయలేదు కానీ టెంపుల్ ఓనర్స్ తరపున క్లీనింగ్ కి వెళ్ళేది ప్రభుజీ. అప్పుడు ఒకరోజు కృష్ణాష్టమి ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆ క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడో వెళ్ళేసి భోగ పెట్టక ముందే ఒక 2 లడ్డులు, 3 లడ్డులు వాళ్ళ పిల్ల ఆ అమ్మాయికి తీసుకెళ్ళిపోయారు ప్రభుజీ. అది Hmm. సీసీ కెమెరా రికార్డ్ అయిందంట. ఒకరోజు నేను టెంపుల్ బయట ఆవిడ వచ్చి నాతో పలకరిస్తుంటే నేను మాట్లాడుతుంటే ఒక కొత్తగా జాయిన్ అయిన ప్రభు చెప్పారు. "ఆవిడ ఇలా చేసింది. సీసీ కెమెరాలో దొరికింది. మీరు ఇంకా ఆవిడను అలో చేయొద్దండి టెంపుల్ లేక్" అని చెప్పారు ప్రభుజీ. అప్పుడు నాకు బాధగా అనిపించింది. అసలు ఏం చేయాలో ఆ సిట్యుయేషన్ నాకు తెలియలేదు ప్రభుజీ. ఇంకా నెక్స్ట్ ఆవిడ పలకరించా, నేను పలకలేకపోయాను. ఇంకా అప్పటి నుంచి ఆవిడకి అర్థమైపోయింది. ఈవిడకి కూడా తెలిసిపోయిందని ఆవిడ 1 కిలోమీటర్ నుంచి హరే కృష్ణ మాతాజీ అని చెప్పడము వెళ్ళిపోతుంది ప్రభుజీ. ఆ సిట్యుయేషన్ మనం ఎలా ఫేస్ చేయాలనేది మీరు చెప్పండి ప్రభుజీ. నాది ఫాల్ట్ ఏముంది? నేను ఫ్యూచర్ లో ఎట్లా ఉండాలి బిహేవియర్? Hare Krishna. What can you do? Can you do? You don't have much control. You don't know her. టెంపుల్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ మనం టెస్టులు చేసి తీసుకురాం కదా. అవును ప్రభుజీ. అంటే నేను అక్కడ బాధపడ్డాను ప్రభుజీ. అంటే ఆవిడకి ఇంకా అక్కడ ఎవరు ఓదార్చి వాళ్ళు లేరు కదా. సరే, ఓకే, బాధపడితే బాధపడవచ్చు. బట్ దాంట్లో కోర్స్ అరే అయ్యో ఎందుకు ఇలా జరిగిందని బాధపడచ్చు. బట్ మనకేం కంట్రోల్ ఉంటుందమ్మా. కలిసిన వాళ్ళని హరినామలు వెళ్తాం, హరినామలు వెళ్ళి అందరికీ ప్రసాదిస్తే గుడికి రండి అని చెప్తాం. దాంట్లో దొంగలు వస్తారు, ఎవరెవరో వస్తారు. రైట్, వచ్చిన వాళ్ళందరినీ మనం మనం ఆ, ఎలాగా కంట్రోల్ చేయగలం? తెలీదు ఆమెకి. రైట్, అన్ని రోజులు ఉంది చక్కగా మరి ఉంది అంటే ఇంకా కండిషనింగ్ ఉంటుంది. రైట్, చాలా ఉన్నాయి. అదొకటి బయటికి కనబడేది అదొకటి. రైట్, బయటికి కనబడేది అదొకటి. కనబడేది చాలా ఉంటాయి. లక్కీ అక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి దొరికిపోయింది. వాట్ అబౌట్ కృష్ణ ఈజ్ సీయింగ్ సో మెనీ సీసీ కెమెరా. పెద్ద సీసీ కెమెరా ఉంది. దాట్ సీసీ కెమెరా ఈజ్ వాచింగ్ సో మెనీ థింగ్స్. రైట్, దాంట్లో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రైట్, డెఫినెట్లీ యూ డోంట్ హ్యావ్ టు వరీ. బాగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. అంటే అందరిలాగానే పిలిచారు, వచ్చింది. అందులో మీరు ఆ ఇంటి పని మనిషి అంటున్నారు కదా, ఇంకా దానికి ఉంది. ఇప్పుడు మరీ ఎక్కడో అంటే వేరే విషయం, కానీ ఎవరో ఆ ప్రభుజీ మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. రైట్, మీరు అడగాల్సింది ప్రభుజీ, నేను హౌ డు ఐ నో దట్ ఈజ్ ఆల్రెడీ నో షీ హాస్ బీన్ వర్కింగ్ హియర్, షీ ఈస్ వర్కింగ్ ఇన్ ద హౌస్, ఎవ్రీథింగ్ షీ ఈస్ డూయింగ్. వాళ్ళ హౌ డు ఐ తరపునే నో? వచ్చి చేస్తుంది ప్రభుజీ టెంపుల్ కూడా. ఇలా ఇంటి వాళ్ళని అడగాలి ఆయన. ఏం పని మనిషి పెట్టుకుని ఆయన అడగాలి, ఆయన మిమ్మల్ని ఎలా అడుగుతాడు ఆయన? బట్ ఐదర్ వే ఇట్స్ ఓకే. యాజ్ ఎ devotees, practicing devotees గా, then we can forgive, pray to Krishna and forget. Tell her, అమ్మ ఏం చేసిన ఇలా చేసిన తప్పు మంచిది కాదు కదా అని చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాలి. ఎందుకు అక్కడ మొమాట ఏం లేదు. ఏమో పిలిచి నువ్వు తీసుకున్నావా చెప్పు, తప్పు కదా. భగవంతుని పెట్టకముందు పెట్టిన తర్వాత తీసుకో, పెట్టిన తర్వాత అందరికి ఇచ్చేదిగా నీకు కూడా ఇస్తాను. నువ్వు అలా పెట్టకముందు తీసుకుని తప్పు కదా. కొంతమంది తెలియదు వాళ్ళకి. రైట్, తెలియదు. సరే, ఓకే, కృష్ణ ఫర్గివ్స్, వి ఆల్సో కెన్ ఫర్గివ్. గివ్ నెక్స్ట్ ఆపర్చునిటీ. బెదరగొట్టామనుకోండి ఇంకా మళ్ళీ రాదు. అంటే రాదా? నేను లేదు ప్రభుజీ. కామ్ అయిపోయాను. తనకి ఏం చెప్పాలో తెలియక నేను అసలు ఆ డైలమాలో ఉండిపోయినా ప్రభుజీ. ఇంకా తర్వాత తనకు వాళ్ళు పలకరండి, ఆప్యాయంగా పలకరండి, రమ్మండి. లెట్ హర్, షీ షుడ్ కమ్ టు ద టెంపుల్. బికాస్ ఆఫ్ దట్ స్మాల్ మిస్టేక్ షీ షుడ్ నాట్ కంప్లీట్లీ అవే. షీ ఈస్ డూయింగ్ సో మచ్ సర్వీస్. రైట్, డెఫినెట్లీ షీ విల్ గెట్ ప్యూరిఫైడ్. ఏదో ఒక రోజు ప్యూరిఫై అవుద్ది ఆమె. రైట్, ఇన్ని తెలిసి మనం ఎన్ని చేయట్లే. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఓకే, వెరీ గుడ్. పిల్లలు ఒకటి చూపించారు ప్రభుజీ, ప్రభుపాదది. ఇట్లనే ఒక అబ్బాయి దొంగతనం చేసేవాడు ప్రభుజీ. ఆ అబ్బాయి ఒక పేపర్ లోనో ఒక యాడ్ లోనో ప్రభుపాద చేతికి గోల్డెన్ రోలెక్స్ వాచ్ చూస్తాడు. I know that story. Yeah, I know that Prabhuji also. That Prabhuji also I know.
So he's a Prabhu. I think he joined full time. I think he's, if I am not wrong, he's a sannyasi. No, he's a grihastha only. Yeah, he's a grihastha. I know the Prabhu. He gives very beautiful, amazing lectures. Yeah, Prabhupada, that's Prabhupada's mercy. He gave the Rolex watch. Take it. After all this, because of this watch. Yeah, it could change the heart of that person. See, he's the best example for anything. కానీ అలా Right? మనం చెప్పలేం కదా ప్రభుజీ, వీఆర్ డిపెండెంట్ కదా ప్రభుజీ. No, ప్రభుపాద do you అంటే know? డిపెండ్ No, ఆన్ do you కృష్ణ. know? ఆమె గురించి అలా తప్పు. ఆమె గురించి మీకు తెలుసా? తెలియదు ప్రభుజీ. మరి దెన్ వాట్? సరే, ఒక పెద్ద దొంగ అని తెలిసి ఆమెకు ఆశ్రయం ఇచ్చామంటే వేరే విషయం. ఆమె చేసిన పెద్ద దొంగతనం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును సెకండ్ థింగ్ ఆమె గురించి మీకు తెలియదు. ఎస్ రెండోది, ప్రభుజీ. వాట్ ఈస్ దేర్ టు వరీ? డోంట్ వరీ. Yes. It's not your problem. If it is there, it is Krishna's problem. Right? Yes, And this ప్రభుజీ. will Krishna ఉపయోగించారు. Krishna has to take care of her. ఎస్ ప్రభుజీ. Okay. So yes, other than that, anything else? Yeah. But ప్రభుజీ. Sirisha Mataji, nice lecture. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna ma. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. శిరీష మాతాజీ తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఎంత సింపుల్ అయినా చాలా చాలా రియల్వి ప్రభుజీ. మాతాజీ అని పిలవడం ఇస్కాన్ లో అని చెప్పారు, అది నిజంగా ఎప్పుడు నేను అనుకుంటాను ప్రభుజీ. ప్రభుపాద ఎంత తెలివిగా అసలు ఎంత మంచి ఇది పెట్టారంటే ఇంకొక ఆలోచనే రాకుండా అందరూ కృష్ణుడి మీద శ్రద్ధ భక్తులు పెట్టేటట్టుగా అసలు వేరే వైపు చూడకుండా అసలు మాతాజీ అని పెట్టారు, అలాగే ప్రభుజీ అని పెట్టారు. ఇటు వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ కట్టేశారు అక్కడ అని అనిపిస్తారు ప్రభుజీ. ఎప్పుడు ఇది ఎక్కడ చూడం ప్రభుజీ ఇంకా ఇందులో తప్పించి. అది పేర్లు పెట్టి అలాగే వింటాం కానీ ఇలా వినం కదా. అది మాతాజీ ఆ పాయింట్ చెప్పడం నిజం ప్రభుజీ. ఎప్పుడు కూడా కొన్ని అలాంటివి తీసుకుని ఇట్లా క్లాసెస్ లో వింటుంటే అందరు మాతాజీస్ ఎంత బాగా చెప్తున్నారు అసలు. నిజం ప్రభుజీ, మీదే ఇదా ఎంత అసలు. మీరు ప్రభుపాదుల వారు చెప్పినందుకే ఇవాళ మీరు పంపిన వీడియో చూసిన మతిపోయింది ప్రభుజీ. అసలు ఆవిడ ఎవరో కానీ కనపడితే అసలు మీరు ఒక వీడియో పెట్టారు కదా ప్రభుజీ, అది చూసి చాలా బాధేసింది ప్రభుజీ అసలు. చెప్పబోతున్నాను నేను తర్వాత. మాతాజీ అంటే మీరు యూఆర్ గుడ్ హార్టెడ్ పర్సన్ కాబట్టి, ఫిలాసఫీ ఏంటి, శాస్త్రం ఏంటో మీకు తెలుసు కాబట్టి, టేక్ ఇట్ టు వెరీ పాజిటివ్ వే అండ్ యూఆర్ థింకింగ్ దట్ యూఆర్ ఆనర్డ్. గౌరవం తీసుకున్నారు. అవును, అంతే రెస్పెక్టే కదా ప్రభుజీ మాతాజీ అని అంటే. కొంతమంది నేను మాతాజీ అంటే వాళ్ళు నన్ను ఒక రకంగా చూశారు. అయ్యో, నన్ను మాతాజీ ఇంకా అంత అంటున్నారు. బుద్ధిహీనులు అంటే ఇంకేం చేయలేం ప్రభుజీ వాళ్ళని. వాళ్ళు ఏం స్పిరిచువల్ గా ఇదవుతారు. వాట్? నేను మాతాజీ అంటే కొంచెం నేను అమ్మ అని పిలుస్తాను. అమ్మ అంటే నేను నీకు అమ్మ. కొంతమంది అడిగారు కూడా. అయ్యో, అవునా ప్రభుజీ, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? I have that experience. అందుకని I'm scared. Sometimes when I go out, I say madam. వద్దు ప్రభుజీ. I don't want to say. మీరు ఇది ప్రభుపాద చెప్పిన మాతాజీనే అనండి, వాళ్ళు ఏమన్నా అనుకోనియండి. మేమందరం కూడా మాతాజీనే అనుకుంటాం ప్రభుజీ, అందరం చిన్న పెద్ద అని. ఎంత చనువున్నా కూడా ఇప్పుడు మాతాజీనే అనుకుంటాం. ఒక్కోసారి ఏదో చిన్నాళ్ళు కదా అని పేరు వచ్చేస్తుంది పొరపాటు నోట్లోంచి. ఇప్పుడు మాలతి మాతాజీ నిన్న టెంపుల్కి వెళ్ళాను నేను, వెళ్ళి ట్యాబ్లెట్స్ టెంపుల్లో ఇద్దరం కలిసాం. 2 గంటల పైన ఉన్నాము ఇద్దరం అక్కడ. ఒక్కోసారి గబుక్కుని మాలతి అని వచ్చేస్తుంది నాకు, చిన్న అమ్మాయి కదా నాకంటే దాంతో. కానీ మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాను, తప్పు కదా మాతాజీ అనాలి అని చెప్పేసి. అట్లా క్లాస్ లో అయితే మాతాజీనే అనుకుంటాం ప్రభుజీ ఎవరినైనా మేము. That is Vedic culture. That is our ప్రభుజీ culture. డిజైర్ ఉంటే ఎలా ఫుల్ఫిల్ చేస్తారు కృష్ణ అనేది నిన్న మాకు జరిగింది ప్రభుజీ. సేల్స్ ఆవిడ ఒక ఆవిడ ఉంటే స్టోర్స్ లో, ఆవిడ ఎవరితోటో ఫోన్ లో మాతాజీ आपके लिए चरणामृत रखे माताजी, आप आज जरूर ले लीजिए वो आके
అని పిలుస్తున్నారు. పిలుస్తుంటే నేను నోరు తెరిచి ఆవిడని మాతాజీ ప్లీజ్ आप मेरे को थोड़ा दीजिए ना मैं लेते అని అడిగాను. అడిగితే అయ్యో మాతాజీ घर में है माताजी वो हमारे घर के पास रहते उनको बुला रहा हूं मैं అని అన్నారు. అనేసరికి అయ్యో అట్లాగా అని సరే మాతాజీ సారీ అని చెప్పేసి వెళ్ళిపోయా. తర్వాత ప్రభుజీ ఇద్దరం కూర్చున్నాం. ప్రభుజీ అక్కడ ప్రసాదం తీసుకున్నాం. 7 దాటిపోయింది. 5 నుంచున్నాం ప్రభుజీ. 7:15కి అట్లాగా ఒక మాతాజీ వచ్చారు. వచ్చి మాతాజీ ఇటు రండి అని పిలిచారు మా ఇద్దరిని. పిలిస్తే ఏంటి అని వెళ్తే ప్రభుజీ ఆవిడ గ్లాస్‌లో చరణామృతం నా దగ్గరుంది. మీరిద్దరు తీసుకోండి. దొన్నెలు తెచ్చుకోండి అని పిలిచారు. పిలిస్తే ప్రభుజీ ఇద్దరం తీసుకున్నాం ప్రభుజీ. అసలు మాతాజీ అయితే మాలతి మాతాజీ అసలు ఆశ్చర్యం అసలు మీరు మాతాజీ చూసారా భగవంతుడు ఎలా తీర్చాడో మీ కోరిక అని చెప్పి. Yeah. నిజంగా ప్రభుజీ అసలు మాకు ఒళ్ళైతే ఇట్లా అయిపోయింది ప్రభుజీ అసలు. అసలు ఇంత అసలు ఇప్పటికిప్పుడు ఇలా తీర్చేసాడు దేవుడు. ఈ చిన్న కోరిక ఆయనది చరణామృతం కావాలనుకున్న దాన్ని అని చెప్పి హ్యాపీ అయిపోయాం నిన్న అసలు. Amazing. Yes. 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 నేను Krishna. ఎప్పుడు నోరు తెరిచి అడగను ప్రభుజీ ఎవరిని. అలాంటిది ఆవిడని అడిగేసి ఆమె ఎవరో కూడా తెలియదు. ఆవిడ చెప్తుంటే సరే దేవుడిది కదా ప్రసాదం లాగా కదా అని అడిగితే తప్పే ఉంది అని చెప్పి అడిగా. అడిగినందుకు అలా ఇచ్చారు దేవుడు. Yes. Krishna is fulfilling everybody's desire, Amma. నిజం ప్రభుజీ అసలు చాలు. ఇట్లాంటి మనకి ఇంకా ఇంకా ఇందులో నమ్మకం లేదని కాదు, ఇంకా మనం అందులోకి వెళ్ళిపోయేటట్టు హెల్ప్ చేస్తాయి ప్రభుజీ. కోరుకుంటే జరుగుతాయి అంతే, ఆయన్ని తలుచుకుని మనం సిన్సియర్ గా. హైదరాబాద్లో ఒక దగ్గర రెంట్కి ఉండేవాళ్ళం. రెంట్కి ఉన్నప్పుడు ఆయన ఒక మాతాజీ ఉండేవాళ్ళు. ఈజ్ అరౌండ్ ఐ థింక్ బై దట్ టైమ్ షీ మైట్ బి 65 or 70, 65 అనుకుంటా. హస్బెండ్ లేడు. ఆంటీ అని పిలిస్తే ఆమె రెస్పాండ్ అయ్యేది, అమ్మ అని పిలిస్తే రెస్పాండ్ అయ్యేది కదా. అయ్యో అమ్మ అని పిలిస్తే షీ వోంట్ రెస్పాండ్. ఆంటీ అంటే yes, she will be very happy if I called. Auntie, she will be very happy. మెచ్యూరిటీ లేక ప్రభుజీ, అంతకంటే ఏం లేదు. హరే కృష్ణ. సో అట్లా ఉంది ప్రపంచం. సో వాట్ కెన్ వి డూ? ఓకే, హరే కృష్ణ. ఇంకా ఎనీ హరే క్వశ్చన్స్? కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ శిరీష మాతాజీ. చాలా బాగా చెప్పారు. ఎంత సింపుల్ గా ఎంత బాగా అలా హరే మీరు కృష్ణ. తీసుకున్నారు. చాలా బాగుంది. హరే కృష్ణ. ఇంకా దండాలు ప్రణామాలు. ప్రభుజీ టర్న్ అయిందా లేదా? ఇంకా టర్న్ ఎక్కడ? ఎవరు? విచ్ ప్రభుజీ స్పీకింగ్? శ్యామ్ ప్రభు షుడ్ స్పీక్. వెల్స్. హరే హరే కృష్ణ. కృష్ణ ఎవరు? ప్రభుజీ. నేను శిరీష్ని. April చెప్పండి. 9th అబిడ్స్ టెంపుల్ వాళ్ళు పూరి మాయాపూర్ యాత్రకు తీసుకెళ్తుంటే నేను రిజిస్టర్ చేయించుకున్నాను ప్రభుజీ. హరి హరి జై. యా, వై నాట్? ప్లీజ్. April 9th to 16th. I wish I could join with all of you, but I'm here. ఇప్పుడు కూడా ఉందా మాతాజీ రిజిస్టర్ చేసుకోవడానికి? హలో, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, వస్తారా మీరు? అదే మాతాజీ, అందుకే అడుగుతున్నాను. ఎవరన్నా అట్లా ఉంటే వెళ్దాం అని చెప్పి. ఆల్రెడీ నేను రిజిస్టర్ చేయించుకున్నాను. అప్పుడు డేట్ ఉంది. మాలతి మాతాజీ కూడా కట్టారు, సునీత మాతాజీ కట్టారంట. అవునా? వెళ్ళండి. తెలియదు మాతాజీ. అడుగుతానైతే మాతాజీ వాళ్ళకి. ప్రభుజీ వెళ్దామని ప్రభుజీ. మొన్నంటే నేను ఇంకా అప్పుడు చేసుకోలేదు, అంతమంది తోటి కష్టం అని చెప్పి. వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు ఎంతమంది ఉంటారో మరి? 150 నంబర్ పెట్టారు వాళ్ళు. ఓకే, అంతమంది అయితే కాస్త బెటర్ గా ప్రభుజీ. 10,000 మంది అనేసరి భయపడి వెళ్ళలేదు నేను. యా, దట్స్ రియల్లీ స్కేరీ. April 9th అంటే వెదర్ కూడా బెటర్ కదా ప్రభుజీ, ఇంకా సమ్మర్ పూర్తి రాకముందు. April 9th to 16th అంట మాతాజీ. అన్ని రోజులు. నేనేమో ట్రైన్ చేయించుకున్నాను. మాలతి మాతాజీ వాళ్ళు ఫ్లైట్ చేయించుకున్నారు డైరెక్ట్ మాయాపూర్. ఓకే ఓకే. నేనేమో బిట్స్ వాళ్ళతోటే పూరి వెళ్ళి పూరి నుంచి మాయాపూర్. ఓకే, అట్లాగా. ఇదే కరెక్ట్. నేను పూరి చూడాలని మాతాజీ, అందుకని.
నేను కూడా చూడాలని, వాళ్ళతో పాటు వెళ్ళాలని చూశాను గానీ అయితే వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి. మీలాగే ట్రైన్ లో బుక్ చేసుకొని మీతో పాటు రావచ్చు. అప్పుడు అప్పుడు మరి కలిసి చాలా రోజులైంది బుక్ చేసి. మరి మీరు కనుక్కోండి ఉన్నాయో లేదో స్లాట్స్. లేదంటే ఫ్లైట్ లో పూరీలో జాయిన్ అవ్వచ్చు కదా ఆ! మాతాజీ. ఓకే. అది కూడా ఇంకెవరన్నా చేయొచ్చు. ఉన్నారేమో కూడా కనుక్కోవాలి తోడు.